గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులు ఎక్కువ మంది గెలుస్తారని సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు తమకు కలిసి వస్తాయని తెలిపారు. ప్రజలు ఓటు రూపంలో తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తారన్నారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందంటున్న చింతా ప్రభాకర్ తో మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. పంచాయతీల నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎన్నికలకు ఎలా సన్నద్ధమవుతుందన్న విషయాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే, సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతా ప్రభాకర్ గారిని అడిగి తెలుసుకున్నాం. ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం మీరు ఎలా సన్నద్ధమవుతున్నారు? గ్రామ పంచాయతీల నగరా ముగింది. ఈరోజు మొదటి రోజు గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ల నామినేషన్లు ప్రారంభమైనాయి. సంగారెడ్డి ఫస్ట్ ఫేజ్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ సర్పంచ్ల క్యాండిడేట్లు నామినేషన్లు వేయటం జరుగుతూ ఉంది. ఏదేమైనా అశాస్త్రీయంగా ఈ రిజర్వేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి రేవంత్ సర్కార్ది. అయినప్పటికీ మరి ఈరోజు 4 మండలాలు సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో మరి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. జిల్లా విషయంకి వస్తే సంగారెడ్డి, ఆందోళ్, మరి అదే రకంగా నారాయణఖేడ్ 3 సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో ఉన్నాయి. పటాన్ చెరువు కూడా ఫస్ట్ ఫేజ్లో ఉంది. పటాన్ చెరువు 11 గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో మీ అస్త్రాలు ఏంటంటే అధికార పార్టీని ఇరుకులో పెట్టడానికి, మీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి మీరు ప్రయోగించబోయే అస్త్రాలు ఏంటి? సాధారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు క్యాండిడేట్ మీదనే ఆధారపడతాయి. క్యాండిడేట్ 90%, 95% క్యాండిడేట్ మీదనే ఆధారపడతాయి. ఒక నామమాత్రంగా గవర్నమెంట్ అనేదానికి 5% మాత్రం 10% పరిగణలోకి తీసుకుంటారు. క్యాండిడేట్ బలంగా ఉన్న దగ్గర అధికారం కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇందులో ప్రభుత్వం వైఫల్యం అయింది. ఈ వైఫల్యాన్ని ప్రజల్లోకి ఏమైనా తీసుకుపోయే ఆలోచనలు ఉన్నారో? తీసుకుపోతే ఎలా తీసుకెళ్తారు? ప్రజలకి ఈ బీసీ రిజర్వేషన్ గురించి మొత్తం తెలుసు. బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చెప్పింది మాట వరుసకు మాత్రమే అమలు జరిగేటందుకు దాని ప్రక్రియ చాలా ఉంటుంది. అది ఎక్కడ కూడా ప్రారంభించకుండా 9th షెడ్యూల్లో పెడితే అది పార్లమెంటులోనే సాధ్యమని తెలిసి కూడా మేము 42% ఇస్తామని చెప్పి బూటక మాటలు చెప్పి నమ్మించారనే విషయం ప్రజలకు బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ తమ పార్టీ పరంగా ఇస్తే 42% టికెట్లు బీసీలకు ఇస్తామని చెప్తున్నది. అట్లా మీ పార్టీ ఏమన్నా ఆ దిశగా ప్రయత్నించే ఆలోచన ఏమన్నా ఉందా? ఇంకా దీనికి అసలు బీఫామే లేదు కదా. ఇది పార్టీ గుర్తు మీద జరిగే ఎలక్షనే కాదు. ఏంది ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, స్థానిక సంస్థల్లో భాగమైనటువంటి మున్సిపాలిటీస్ కానీ, జిహెచ్ఎంసీ కానీ అది జరుగుతాయి. కానీ ఏది ఇవ్వకుండా మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ఈరోజు ప్రజలను మోసం చేయటం, బీసీలను మోసం చేయటం, ఇంకా దానికి టైం ఉంది. అప్పుడు ఎలక్షన్లు జరిగాయా అనేది కూడా అనుమానమే. ఈ ఎన్నికలు మాత్రం మరి వాళ్ళు చెప్పటమైంది బీసీ రిజర్వేషన్ కాకపోయినా మేము 42% కంపల్సరీ ఇస్తాం, మా పార్టీ గుర్తుపైనే ఉంటారు మీరు అని సర్పంచులు అనడం ఇది హాస్యాస్పదంగా ఉన్నది. దీనికి గుర్తులేముండవు, పార్టీ పరంగా ఇచ్చేదేం లేదు. ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటమవుతుందని, జిల్లాలో 70% వరకు కూడా బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుస్తారని చెప్పి చింతా ప్రభాకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, సంగారెడ్డి.